ఇక విజయవాడ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే మరో 2 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో వర్షాల పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. విజయవాడలో కురుస్తున్న భారీ వర్షం కారణంగా అనేక రోడ్లు జలమయమయ్యాయి. ప్రస్తుతం మనం ప్రధానంగా పన్నీటి నెహ్రూ బస్టాండ్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మొత్తం భారీగా ఈ లోబిడ్జ్ వద్ద భారీగా నీరు నిలిచింది. దీంతో దాదాపు మోకాల్లో నీరు నిలవడంతో ఇబ్బందులు కూడా పడతా ఉన్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. ఇక ఈ కార్లు కావచ్చు, ద్విచక్ర వాహనాలు కావచ్చు, నీళ్ళలో కూడా ఇందాక బస్సు కూడా ఈ నీళ్ళలో ఆగిపోవడంతో పోలీసులు చాలా ఇబ్బందులు పడి బయటికి రావాల్సి వచ్చింది. ఇక ఎప్పుడు గట్టిగా వర్షం పడినా కూడా ఇదే విధంగా ఈ ప్రాంతంలో ఆ నీరు నిలవడంతో దీంతో పాటు అనేక చోట్ల డ్రైనేజీ వర్కులు మధ్యలో నిలిపివేసిన కారణంగా చాలా చోట్ల కూడా ఇదే విధంగా మోకాల్లో నీరు నిలవటం, తద్వారా లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరడంతో స్థానిక ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇక మరో 2 నుంచి 3 రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని కూడా ఇప్పటికే అందరూ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఈ వాయుగుండం మరింత బలపడుతుందని, ఈ ప్రభావం ఆంధ్రప్రదేశ్పై భారీగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఈ 3 రోజుల పాటు ఈ తుఫాను కారణంగా భారీ వర్షాలు, ఈ తుఫాన్కి రెమాల్గా ఇప్పటికే నామకరణం చేశారు. దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం కూడా అందరూ అప్రమత్తంగా ఉండాలనేది కూడా ఇటు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎక్కడైతే ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే ఎటువంటి టీములను ఏర్పాటు చేయాలనే అంశాలపై కూడా ఇప్పటికే ఉన్నత స్థాయిలో సమీక్ష నిర్వహించి తదనుగుణంగా ఆ జిల్లాల కలెక్టర్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఇటు విజయనగరం, పార్వతీపురం, అలాగే విశాఖపట్నం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరోవైపు కృష్ణా, గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, సత్యసాయి, వైఎస్ఆర్ జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఇక మరోవైపు శ్రీకాకుళం నుంచి ఇటు కోస్తా వరకు కూడా మోస్తరు వర్షాలు కురుస్తాయి. అయితే ఈ తుఫాన్ ప్రభావం పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రైతాంగాన్ని కూడా హెచ్చరిస్తూ ఉంది. మరోవైపు అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో పిడుగులు కూడా పడతాయి. కాబట్టి ఆ విశాలమైన ప్రదేశాల్లో ఎవరో కూడా వెళ్ళొద్దని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఇప్పటికే హెచ్చరిస్తుంది. ఇక సముద్రం దగ్గర కూడా వాతావరణం కారణంగా ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి, అల్ల ప్రభావం ఎక్కువగా ఉంటుందని, భీకరమైన గాలి కూడా ఇచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందరూ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ 3 రోజుల పాటు ఎవరు వేటకు కూడా వెళ్ళొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇట్లా చాలా చోట్ల కూడా ఇదే విధంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనం చూస్తాం. 3 రోజుల పాటు వర్షాల కారణంగా చాలా ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ నీరు చేరడంతో పాటు ఇట్లా రోడ్లపై నీరు కూడా చేరిపోయి చాలా అవస్థలు పడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత ఈ 5 ఏళ్లలో చాలా అభివృద్ధి చేశాము, చాలా అన్ని రోడ్లు బాగు చేశామని చెప్పుకోవడమే తప్ప క్షేత్రస్థాయిలోకి దిగితే మాత్రం ఇగో ప్రతి చోట కూడా ఇదే విధంగా రోడ్ల దుస్థితి మనకు కనిపిస్తూ ఉంది. వాహన రోధకులు ఆ నేల రహదారులన్నీ చెరువులుగా మారడంతో ఆ చెరువుల్లో గోతులు కూడా కనిపిస్తున్న పరిస్థితి, రోడ్లపై ఉన్న గోతులు కనిపించగా చాలా ప్రమాదాలు చోటు చేసుకోవడం, వాహనాలపై నుంచి కింద పడిన సందర్భాలు కూడా ఉన్నాయి, కొంతమంది ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పాలకులు కూడా ఈ 5 ఏళ్లలో అనేక సందర్భాల్లో మోసాలు చేసిన నైజమే కనిపిస్తుంది తప్ప ఎక్కడ పూర్తి స్థాయిలో వారిని ఆ రహదారులు నిర్మాణం చేసిన పరిస్థితి మనకు కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా కూడా రేపు 4 ఫలితాల తర్వాత ఏర్పడే ప్రభుత్వమైనా ఇటువంటి ప్రధాన రహదారిపై దృష్టి పెట్టి ప్రత్యేకంగా ఈ రోడ్లపై వర్షానికి నీరు నిచ్చే లేకుండా పూర్తి స్థాయిలో బాగు చేయాలని కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా ప్రమాదాలు నివారించేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టాలని కూడా ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు మరో 3 రోజుల పాటు ఈ వర్షాలు ఇలాగే కురుస్తూ ఉన్నారు. సోమవారం వరకు కూడా అందరూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి సహకారం కావాలన్నా వెంటనే స్థానికంగా ఉన్న కంట్రోల్ రూమ్ నెంబర్కి కానీ డైలీ 100 కానీ ఫోన్ చేస్తే సకాలంలో అధికారులు స్పందించి తగిన సహాయక చర్యలు చేపడతారని కూడా ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం ప్రకటించింది. సాయితో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ.